రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. రాష్ట్రంలో భారీ ఆధిక్యంలో 5వ వ్యక్తిగా మీరు నిలిచారు. 70,000 ఓట్ల మెజార్టీ నగర ప్రజలు ఇచ్చారు. ఎలా ఫీల్ అయ్యారు ఆ రోజు? నిజంగా అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే 30 సంవత్సరాలు తెలుగుదేశం ఎప్పుడు నెల్లూరు సిటీ నుంచి కలాలా, అటువంటిది అత్యధిక మెజారిటీ 73,400 ఓట్ల మెజారిటీతో యాక్చువల్గా నెల్లూరు ప్రజలు గెలిపించారు. ఖచ్చితంగా 2014-19 దాకా నేను ఏదైతే పనులు చేశానో ఈ అభివృద్ధి డెవలప్మెంట్ అనే నిదానంతో ప్రజలు గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 2024 నుంచి 29 దాకా కూడా అదే స్ఫూర్తితో నెల్లూరు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం అన్ని పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయి నెగటివ్లో ఉంది. అయినప్పటికీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవంతో ఈరోజు కొద్దిగా బయటకు తీసుకొస్తున్నారు. త్వరలో నెల్లూరులో ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ కానీ 2 ప్రాజెక్టులు ఆగిపోయినాయో 2 ప్రాజెక్టులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ 2 ప్రాజెక్టులు భూగర్భ డ్రైనేజ్ కానీ తాగునీటి పథకం ఎప్పుడు పూర్తవుతుంది అంటారు? అంటే దానికి అప్పుడు 1,100 కోట్లు యాక్చువల్గా అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగిందండి. అందులో 165 కోట్లు ఇంకా రావాలి అక్కడి నుంచి. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఆ 165 కోట్లు తీసుకోకుండా ఆ పని ఆపేసింది. 165 కోట్లు తీసుకోవాలంటే పని అయిపోయేది. పని చేయాలంటే తీసుకోవాలా, పని చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు కాబట్టి దాన్ని ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని యాక్చువల్గా రెన్యూవల్ చేసి ఇవ్వమని అడిగాము. దాని మీద వర్క్ జరుగుతుంది. బహుశా ఇంకొక 1 మంత్ 2 మంత్స్లో అది కూడా ఇస్తారు. ఎందుకంటే నేను ఢిల్లీ పోయి ఆ హెడ్ క్వార్టర్తో మాట్లాడొచ్చాను. వాళ్ళు ఇస్తామన్నారు. స్టేట్ ఫైనాన్స్ వాళ్ళతో కూడా మాట్లాడిన మంత్రి గారితో, వాళ్ళు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే కూడా తీసుకొని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమన్నారు. అందువల్ల మరొక 2 నెలల్లో దాన్ని శాంక్షన్ చేసి ఆ వర్క్ని టేకప్ చేసి ఒక కనీసం 1 ఇయర్ పడుతుందండి. 1 ఇయర్లో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరుగుతుంది. నెల్లూరు నగర ప్రజలపైన అయితే ఎలాంటి భారం అనేది ఉండదు. అది యాక్చువల్గా ఫస్ట్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మీద ద్వారా హడ్కో లోన్ తీసుకున్నామండి. అంటే వీళ్ళు రీపే చేసేటట్టుగా. అయితే నెల్లూరు ప్రజలకు అంతకంటే స్తోమత లేదు. 1,100 కోట్లు తీసుకొని దానికి రీపేమెంట్ చేయాలంటే కష్టమని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు అడగటం, ఆయన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని దాన్ని యాక్చువల్గా క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి, అసెంబ్లీలో కూడా పెట్టి అప్రూవ్ చేసి అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక్క పైసా కూడా భరించదు. ఈ 5.5 సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వమే రీపేమెంట్ చేస్తూ ఉంది కూడా. ఆల్రెడీ వాళ్ళే చేస్తున్నారు. నెల్లూరు మున్సిపాలిటీ చేయట్లా. అంటే ప్రజలపై కూడా భారం ఉండదు. ఒక్క పైసా ప్రజల మీద భారం ఉండదు. తర్వాత 5 ఏళ్ల తర్వాత మీరు మళ్ళీ అదే శాఖ అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ చేపట్టడంపై ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఖచ్చితంగానండి. ముఖ్యమంత్రి గారు నా మీద ఆ నమ్మకం 2014-19 దాకా నేను చేసిన వర్క్, దాని మీద నమ్మకంతో యాక్చువల్గా ఇదే శాఖను ఇవ్వటం జరిగింది. ఇందులో అమరావతి రాజధాని కూడా ఉంది. ఈ రాజధాని కూడా రాబోయే 3 సంవత్సరాలు దీన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధానిగా నిలుస్తుంది. మీరు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు పునర్నిర్మాణంలో, రాజధాని పునర్నిర్మాణంలో. అయితే మీరు అధికారులు 2 రోజులు అమరావతి రాజధాని అని, తర్వాత ఏదైనా గవర్నమెంట్ వస్తే మళ్ళీ దాన్ని చేంజ్ చేయడం, అలా కాకుండా శాశ్వతంగా ఏపీ రాజధాని అమరావతి అనేది ఒక నిర్ణయం ఏదైనా జరిగిందా? అంటే యాక్చువల్గా ఇది అసెంబ్లీలో అమరావతి రాజధాని అని ఫైనలైజ్ చేశామండి. కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా వాళ్ళ యొక్క రోల్ ఉండదు దీంట్లో. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఫైనలైజ్ చేసింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. 30,000 ఎకరాలు కావాలని అసెంబ్లీలో ఆయన యాక్చువల్గా యాక్సెప్ట్ చేశాడు. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రాగానే మాట మార్చేశాడు. ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. ఈ రాష్ట్రానికి ఎక్కడ రాజధాని లేకుండా చేశాడు. 3 ముక్కలు ఆట ఆడాడు. ఇది విశాఖపట్నం అన్నాడు, ఇక్కడ అన్నాడు, కర్నూలు అన్నాడు. ఆఖరికి ఎక్కడ కూడా 5 సంవత్సరాలు నిర్మించుకుని వదిలేశారు. అయితే ఎలక్షన్స్కి ముందు మా యొక్క ముఖ్యమంత్రి యాక్చువల్గా ఆ రోజు చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని అమరావతిలో నిర్మిస్తామని. అందువల్ల ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నాకు శాఖ ఇచ్చి 3 సంవత్సరాల్లో దీన్ని కంప్లీట్ చేయమని ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు అడుగులేస్తూ ముందుకు పోతున్నాం. సార్ నేనది అది కాదు సార్, ఒక్కో ప్రభుత్వం వచ్చి ఒక్కొక్క పాలసీని తీసుకొని వచ్చి ఇప్పుడు మీరు అన్నిటిగా 5 ఏళ్లలో మనకి రాజధాని అనేది లేకుండా పోయింది.
ఫ్యూచర్లో అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా శాశ్వతంగా అమరావతి ఏపీ రాజధాని అని చెప్పే మాట ఉందంటారా? అంటే ఇప్పుడు ఒకటండి, ఒక పిచ్చి దుగ్గులకు ముఖ్యమంత్రికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడో తెలీదు. గత ముఖ్యమంత్రి కూడా, ఎందుకంటే రాజధాని ఒక దగ్గర ఉంటే, ఇప్పుడు మీకు ఒక పని ఉంది, పోయారు, మంత్రి దగ్గర పోయారు, సెక్రటరీ గారి దగ్గర ఉంది ఫైలు, పోవాలా, మళ్ళీ వచ్చి ఒక హెచ్ఓడి దగ్గర ఉంది, పోవాలా, లేదా ఇంకోరి దగ్గర ఉంది. అంటే మినిస్టర్ యొక్క ఆఫీస్ ఒక దగ్గర, సెక్రటరీ ఒక దగ్గర, హెచ్ఓడి ఒక దగ్గర, ఇలా ఉంటే అన్ని దగ్గర తిరగాల. ఈరోజు హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో సెక్రటరియట్ ఒక దగ్గర ఉంది, హెచ్ఓడీలు ఒక దగ్గర ఉంటారు, కమిషనర్ ఒక దగ్గర ఉంటారు, డైరెక్టర్ ఒక దగ్గర ఉంటారు. అలా కాకుండా ఈ అమరావతి రాజధాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఒకే ఫ్లోర్లో లేదా 2 ఫ్లోర్ల పైన కిందే మంత్రి కానీ, సెక్రటరీ కానీ, లేదా వాళ్ళ యొక్క హెచ్ఓడీస్ కానీ, హెచ్ఓడీస్ అంటే డైరెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, వాళ్ళ స్టాఫ్ అంతా ఒకే దగ్గర. ఎవరైనా పనుండి అక్కడికి పోతే ఆ ఫ్లోర్లో ఆ 2 ఫ్లోర్ల దగ్గరికి పని చేసుకొని వచ్చేయటం, అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం. నేను అది కాదు సార్, జనరల్గా అమరావతిని కదిలించకుండా ఏదైనా ఒక శాసనం కానీ ఒక నిబద్ధత కానీ తీసుకొచ్చారని అడిగేది నేను. అసెంబ్లీలో చేసిన శాసనం తప్పితే ఇంకేం శాసనం ఉండదండి, దానికి ఎటువంటిది సెంట్రల్ యాక్ట్ అంటూ ఏమీ లేదు, అది రాష్ట్ర పర్యూ, రాష్ట్రం చేసిన శాసనమే ఫైనల్. ఇప్పుడు ఇంత కష్టపడి పునర్నిర్మాణం చేసిన తర్వాత రేపు ఏదైనా గవర్నమెంట్ వచ్చి ఇక్కడ కాదు వైజాగ్ రాజధాని అనుకోండి, కట్టిందంతా వేస్ట్ అవుతుంది కదా. ఆ 3 ముక్కలు ఆట ఆడబట్టి ఆయనకు 11 సీట్లతో లిమిట్ చేశారు. అందువల్ల ఎవరు కూడా ఇటువంటి సాహసం అలా చేయరు, ఎటువంటి పిచ్చి తగ్గుల పనులు ఎవరు చేయరని మీరు భావిస్తున్నారు. అంతేగాని చట్టం శాసనం అనేది లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా తీసుకుంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం పర్యూ కాబట్టి రాష్ట్ర శాసనసభలో చేసేది అల్టిమేట్. ఇంకెవరు కూడా చేయరు, ఎందుకంటే ఆయన 11 సీట్లతో చేసింది ఇందుకే, ఆ పిచ్చి చేష్టాలు చేయబట్టే. సార్, అమరావతి నిర్మాణంలో గతంలో మీ పైన కొన్ని కేసులు పెట్టారు, ఇప్పుడు ఏమైనా ఇవన్నీ? అంటే వాళ్ళు యాక్చువల్గా కేసులు పెట్టారు, వాటన్నిటికి కూడా బెయిల్స్ ఇవ్వటం జరిగింది. ఆ కేసులన్నీ యాక్చువల్గా ఉన్నాయి, అవన్నీ కొంత టైం తీసుకొని చట్టబద్ధంగా అవన్నీ కూడా క్లియర్ అవుతాయని ఆశిస్తున్నాను. సార్, మీరు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో మున్సిపల్ శాఖ ఎలా ఉంది అనేది మీకు చూశారు. మీరు వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖలో తీసుకొస్తున్న కొత్త సంస్కరణలు ఏంటి? అంటే యాక్చువల్గా 2014-19 దాకా అనేక రిఫార్మ్స్ చేశానండి. మళ్ళా 19 నుంచి 24 వచ్చేలాగా మొత్తం నిర్ణయం చేశారు. టోటల్ అన్నీ స్పాయిల్ చేశారు. చెత్త పన్ను వేశారు, ప్రజలకి ఎందుకు వేసారో కూడా తెలియదు. పని వేసినా శానిటేషన్ 100% చేశారంటే అది కూడా చేయలే. టౌన్ ప్లానింగ్ తీసుకుంటే అధ్వానం చేశారు, ఇష్టం వచ్చినట్టు అన్ని లేఅవుట్స్ అన్ని రెగ్యులర్. అసలు టీడీఆర్ బాండ్స్లో 700 కోట్లు అసలు ఇలా అవినీతి జరగదు, ఇలాంటి చేస్తే మాకు తెలియదు, అలా చేస్తారు. అలా అన్నిట్లో, ఒక్కటని కాదు అన్నిట్లో చేశారు. 5350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో మేము తెచ్చాం 2019 ఫిబ్రవరిలో. అది కానీ కంప్లీట్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ అన్నిట్లో చక్కటి వాటర్ ఉండేది, దాన్ని కూడా ఆపేశారు. 2800 కోట్లు స్వచ్ఛ భారత్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళ వాటా 50%, మన వాటా 50%. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 204 కోట్లు ఇచ్చారు. అసలు స్టేట్ గవర్నమెంట్ ఇక దాన్ని ఆపేసింది. అసలు ఎవరు ఆపరండి. అమృత్ స్కీమ్ 8000 కోట్లు ఇస్తే స్టేట్ ఇచ్చిన దానికి మ్యాచింగ్ ఇకపోతే అది కూడా ఆపేశారు. అదే 2014-19 దాకా మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పేవాళ్ళంటే, మీరు ప్రాజెక్టులు చేయండి, సెంట్రల్కి ఇవ్వండి, సెంట్రల్ దగ్గర వాళ్ళ షేర్ తీస్తారండి, మన షేర్ ఇస్తాం చేయమన్నాడు. కానీ గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్నీ ఆపేసింది. అసలు అన్నీ ఆపేస్తే డెవలప్మెంట్ ఎలా ఉంటుందండి? రాబోయే 3 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో సాలిడ్ వేస్ట్కి ఇబ్బంది లేకుండా, అంటే ఏదైతే చెత్త చెదారం వస్తుందో దాన్ని తీసి దిబ్బలు వేస్తారు, దిబ్బలు అంటారు. అవును, ఆ దిబ్బలనే ఇంక ఉండకూడదు. దానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ 2014-19లో 2 తీసుకొచ్చాం. ఒకటి గుంటూరులో పెట్టారు, ఒకటి విశాఖపట్నంలో పెట్టాం. విశాఖపట్నం, గుంటూరు చాలా చక్కగా వర్క్ చేస్తున్నాయి. అంటే గుంటూరు, మంగళగిరి, విజయవాడ సరౌండింగ్స్లో 50 కిలోమీటర్ల చెత్త అంతా తీసిపోయి దాంట్లో వేస్తే అది బర్న్ అయిపోతుంది, దాంట్లోంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే విశాఖపట్నం, విజయనగరంలో కూడా అదేవిధంగా జరుగుతుంది. అలాంటిది రాజమండ్రి, కాకినాడ మీద ఒకటి శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. నెల్లూరు, గూడూరు మీద ఒకటి శాంక్షన్ చేశారు. అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ఒకటి శాంక్షన్ చేశారు. ఇవి 3 కానీ అయిపోతే
ఈ రాష్ట్రంలో వచ్చే చెత్తలో 70% ఏ రోజుకి ఆ రోజు బర్న్ అయిపోతుంది. ఇంకొక 30% ఉంటుంది, అది చిన్న చిన్న మున్సిపాలిటీస్లో, వాటిలో కూడా డిఫరెంట్ మెథడ్స్లో వర్కౌట్ చేస్తున్నాం. ఈ విధంగా రాబోయే 3 సంవత్సరాల్లో సాలిడ్ వేస్ట్ కూడా పక్కాగా ట్రీట్ చేసే విధంగా జరుగుతుంది. ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో తీసుకున్నామంటే చాలా సంస్కరణలు చేస్తారు. ఇప్పుడు ఇంటి పన్ను, తర్వాత వచ్చి ఈ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకొచ్చారు. అవి ఎన్ని కూడా ఇప్పుడు ఇలాగా పూర్తి స్థాయిలో ప్రజలకు ఇక్కడ ఒకటండి, నెల్లూరు కార్పొరేషన్ ప్రధానికి ఒకటే చెప్పేది, మీరు ఎవరు ఎంత ట్యాక్స్ కట్టాలో ఆ ట్యాక్స్ మీరు కట్టండి. కమర్షియల్ అయితే కమర్షియల్, రెసిడెన్షియల్. ఎందుకంటే ఒక కార్పొరేషన్ అంటే దానికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అంటే దానికి సంబంధించిన ట్యాక్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఆ ప్రజలకు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ట్యాక్స్ల కలెక్షన్ కాకుండా ఉంటే వాళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వలేరు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, ఈ ప్రాజెక్ట్స్కి రాష్ట్రం నుంచి తీసుకొస్తాం, పూర్తి చేస్తాం. కానీ రోజు జరిగే సాలిడ్ వేస్ట్ కానీ, లిక్విడ్ వేస్ట్ కానీ, ఎలక్ట్రిసిటీ లైట్లు కానీ దానికి ప్రజల ట్యాక్స్ నుంచి చేయాలి. మీరు ప్రజల ట్యాక్స్లు కట్టకుండా ఉంటే ఫెసిలిటీస్ ఇవ్వలేరు. కొందరు కడుతున్నారు, కొందరు కట్టని వాళ్ళంతా చేస్తే 5% ఉన్నారు. దయవించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను యాక్టివ్ టీవీ మీడియా ద్వారా, ఎవరైతే రెసిడెన్షియల్ కట్టాలో ఆ రెసిడెన్షియల్ కట్టండి, కమర్షియల్గా వాడుకునేవాడు కమర్షియల్ కట్టండి. కొందరు అండర్ అసెస్మెంట్ ఉంది, అంటే ఫస్ట్ ఒక 1000 చదరపడులతో బిల్డింగ్ కట్టుకున్నారు, ట్యాక్స్ వేయించుకున్నారు, మళ్ళా దానిపైన 1000 చదరపడులు కట్టారు, దానికి ట్యాక్స్ వేయించుకోవాలా, దాన్ని వదిలేశారు. దయవుంచి అలా వదిలేసినాడు కూడా దానికి మీరే అసెస్మెంట్ వేయించుకోండి. అసెస్మెంట్కి అసలు రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరే చేసుకోవచ్చుగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 120 కోట్లు బాకీ ఉండే ట్యాక్స్, 120 కోట్లు రావాలి. నిజంగా 120 కోట్లు వస్తే నెల్లూరు టౌన్లో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. అది చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్, సంగం బ్యారేజ్, ఈ 2 కూడా రాబోయే 1 year నుంచి 1.5 yearలో పూర్తి చేస్తానని నెల్లూరు ప్రజలకు మరొకసారి ఈ టీవీ ద్వారా మీకు హామీ ఇస్తున్నాను. ఈ పన్నుల విధానంలో, వసూళ్ల విధానంలోనే కదా రూరల్ ఎమ్మెల్యే కూడా కొంత ఏదో వ్యతిరేకించారని, మీ పైన కొంచెం గుర్రుగా ఉన్నారనేది కూడా ప్రచారం వచ్చింది. ఏంటి సార్ అది? వారేం వ్యతిరేకించలేదండి. పేదలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఆయన చెప్పింది 100% 100% నేను కూడా చెప్పాను. నేను కూడా చెప్పింది ఏంటంటే, ఎక్కువ అమౌంట్ కట్టాల్సిన ఫస్ట్ యాక్చువల్గా వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసి ఒక 1 week or 10 days టైం ఇచ్చి కట్టించుకోమన్నాను. పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా టైం ఇచ్చి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి. అంతేగాని ఎకాఎకన వాళ్ళ ఇల్లు లాక్ చేయడానికి కానీ అటు చేద్దన్నాను. చాలా క్లియర్గా ఎవరైనా ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు మీరు కట్టాలా, అది తప్పదు. కట్టకుండా ఉంటే మంచి ఫెసిలిటీస్ ఇవ్వలేము. లేదంటే కట్టేవాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ వేయాలి. ఫెసిలిటీస్ ఇవ్వాలంటే ఎవరైతే కట్టుతున్నారో, ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ఒక్కసారి కూడా నేను ట్యాక్స్ పెంచలా, ఒక్కసారి కూడా. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచేసింది ట్యాక్స్. ఈ యొక్క 2024 నుంచి 29 దాకా వీలైనంత వరకు ట్యాక్సులు పెంచకూడదనే పాలసీలో నేను పోతుండా. ఎప్పుడు పెంచమంటే కట్టాల్సిన వాళ్ళందరూ కడితే పెంచాల్సిన అవసరం ఉండదు. కట్టాల్సిన వాళ్ళలో కొంతమంది కట్టనప్పుడు కట్టేవాళ్ళ మీద బర్డెన్ వేయాలి. గత ప్రభుత్వం పరిపాలన లేదు, వాళ్ళకి పరిపాలన తెలీదు. అందువల్ల ఏం చేశారంటే ఇష్టం వచ్చిన ట్యాక్సులు పెంచారు నెంబర్ ఆఫ్ టైమ్స్. నేనైతే ట్యాక్సులు పెంచకూడదు అని చాలా క్లియర్గా ఉన్నామండి. దయవుంచి ఎవరైతే అండర్ అసెస్మెంట్ కట్టినవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొకటి, టౌన్ ప్లానింగ్లో యాక్చువల్గా అనేక ఇబ్బందులు ప్రజలు పడుతున్న మాత్రం వాస్తవం. నేను అందుకనే మంత్రి కాగానే నెల్లూరు కార్పొరేషన్లో ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ రండి అని ఒకరోజు పిలిచాను. నా మంత్రి ఛాంబర్ నుంచే ఫోన్లు చేయించారు. దాదాపు 78 మంది వచ్చారు. అప్పటికప్పుడు దాదాపు ఒక 50 వచ్చి క్లియర్ చేశారు. అక్కడ ప్రజల సమస్యలు నేను అర్థం చేసుకున్నా. అంటే ఈ టౌన్ ప్లానింగ్ దాంట్లో లేఅవుట్స్లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని. ఆ తర్వాత విశాఖపట్నంలో ఇదే విధంగా ఒక డ్రైవ్ పెట్టాను, అక్కడ కూడా అర్థం చేసుకున్నా. అదేవిధంగా రాజమండ్రిలో పెట్టాను, కాకినాడలో పెట్టాను, పాలకొల్లో పెట్టాను, మచిలీపట్నంలో పెట్టాను. ఇట్లా అనేక ప్లేసుల్లో టౌన్ ప్లానింగ్ లేఅవుట్స్లో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ రమ్మని
వాళ్ళ సమస్యలు డైరెక్ట్గా నా చెవులతో విని వాళ్ళతో డైరెక్ట్గా అయిన తర్వాత కొన్ని సమస్యలు నాకు తెలిసినాయి, ప్రాక్టికల్ సమస్యలు. వాటన్నిటికీ సొల్యూషన్ కావాలని టౌన్ ప్లానింగ్ అధికారులు 20 రాష్ట్రాలకు పంపించా టీంలు వేసి. అక్కడ స్టడీ చేసామన్నా, వాళ్ళు స్టడీ చేసి వచ్చారు, కమిటీ వేసాం అవన్నీ స్క్రూటినైజ్ చేయమని. అదేవిధంగా అనేకమైన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బిల్డర్స్, వాళ్ళని పిలిచి కూర్చొని పెట్టి వాళ్ళతో కూడా మాట్లాడాం ఈ సమస్యలు ఏందని. వీటన్నిటితో కలిసి యాక్చువల్గా ఈ సమస్యలన్నింటి సింప్లిఫై చేస్తూ రిఫార్మ్స్ తీసుకొచ్చి నిన్న ఉదయం 6 గంటలకు జీవో ఇచ్చాం. అయితే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క హర్షాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేము ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లిబరలైజ్ చేస్తామని. అదే కదా సార్ సీఎం గారు కూడా నిన్న సీఎం గారు యాక్చువల్గా గుంటూరులో యాక్చువల్గా ఒక మీటింగ్లో నరేట్కా వాళ్ళ యొక్క మీటింగ్లో మాట్లాడారు. వాళ్ళందరూ సీఎం గారిని ఎంతో అభినందించారు. సార్ ఇటువంటి రిఫార్మ్స్ చేస్తారు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, షార్ట్ పీరియడ్లో మేము అడిగిన దానికంటే ఎక్కువ చేశారు, నిజంగా హ్యాట్సప్ టు ఎన్డీఏ గవర్నమెంట్, హ్యాట్సప్ టు సీఎం అని చెప్పారు. నిజంగా ఒక మంత్రిగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో అంటే ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ ప్రాక్టికల్గా నేను స్వయంగా స్వీకరించి వాళ్ళ యొక్క వినతులు దానికి సొల్యూషన్ తీసుకొచ్చా. నాకు కూడా ఎంతో సంతృప్తిగా ఉందండి. సీఎం చంద్రబాబు గారిని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు, ఆయన అంత కన్విన్స్ కాడు. అలాంటి వ్యక్తి పొంగూరు నారాయణ గురించి దాదాపు ఒక 5 నిమిషాలు చాలా బాగా చెప్పాడు. నేను కూడా విన్నా, అది చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దానిపైన? అంటే ఖచ్చితంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే యాక్చువల్గా అలాంటి రిఫార్మ్స్ భారతదేశంలో ఎక్కడ లేదు, ఫస్ట్ స్టేట్ ఇది. అది కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని డివియేట్ కాకుండా ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారమే చేసాం. అందువల్ల నాకు నిజంగా నిన్నైతే ఆ మీటింగ్లో ఎంతో ఆనందపడ్డాను. ఎందుకంటే ఒక 18 రూల్స్ని మార్చాం. ఆ 18 రూల్స్కి అక్కడికి వచ్చిన దాదాపు 2000 మంది బిల్డర్స్ వచ్చారు. ఆ 2000 యొక్క వాళ్ళ యొక్క ఫేస్లో ఆనందం, ఆ రూల్స్ అన్నీ నేనే చదివాను నిన్న. ఆ రూల్స్ అన్నీ నన్నే ముఖ్యమంత్రిగా చదవమన్నారు. అన్నీ చదివి వినిపిస్తే వాళ్ళ ఆనందానికి హద్దులేవు. వాళ్ళందరూ పైకి లేచి చప్పట్లు కొట్టారు. నిజంగా ఆ బిల్డర్స్ అందరూ అవి చదివిన తర్వాత పైకి లేచి చప్పట్లు కొడితే నిజంగా నా ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే కష్టపడి రిఫార్మ్ చేసినా దానికి ఫలితం ఉందనే ఆనందం వచ్చింది. నారాయణ గారిలో దూకుడు తగ్గిందనేది ఒక ప్రశ్న అయితే జనాల నుంచి వినిపిస్తాం సార్. ఎందుకు తగ్గింది దూకుడు? దూకుడు పెరిగింది, దూకుడు తగ్గల. ఎందుకంటే అమరావతి రాజధానిని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది. అంటే ఎలా నిర్వీర్యం చేసిందంటే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉండారో వాళ్ళకి క్లోజ్ చేయాల, అట్టే ఉంచేసింది. అంతేకాకుండా రివర్స్ టెండరింగ్ అని ఒకటి పెట్టింది, జ్యుడిషియల్ స్క్రూటినీ అని పెట్టింది. ఇవన్నీ యాక్చువల్గా వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ లీగల్ ఇష్యూస్ అన్నింటి బయటికి రావాలంటే అథారిటీ మీటింగ్లో అంటే కమిటీలు వేయాల్సి వచ్చింది. కమిటీలో వారితో డిస్కస్ చేయాల్సి వచ్చింది. ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళందరూ అధికారులు కావచ్చు, లేదా ఎవరైతే అక్కడ చేశారో వాళ్ళందరితో అనేక దఫాలు డిస్కస్ చేయాల్సి వచ్చింది. డిస్కస్ చేసిన అథారిటీలో పెట్టి మళ్ళీ అథారిటీలో డిస్కస్ చేయాల్సి వచ్చింది. అథారిటీ అయిన తర్వాత క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో డిస్కస్ చేయాల్సి వచ్చింది. కొన్ని వచ్చి అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో డిస్కస్. వీటన్నిటికీ ఒక ప్రాసెస్. దాదాపు ఈ 6 నెలలు నా టైం మెజారిటీ ఆ లీగల్ హర్డిల్స్ నుంచి స్మూత్గా బయటికి రావడానికి, ఎంతో జాగ్రత్తగా చేయడానికి ఎక్కువ టైం వాటికి స్పెండ్ చేశానండి. అయితే అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఈరోజు 64,000 కోట్లకి టెండర్లు పిలిచేదానికి అథారిటీకి యాక్చువల్గా ఆర్డర్స్ ఇచ్చాం. దాదాపు వాళ్ళకి 18,000 టెండర్లు పిలిచేశారు. బహుశా ఈ నెలాఖరు లోపల మిగతా 64,000 కూడా కంప్లీట్ అవుతాయి. కంప్లీట్ అయితే ఈ నెలాఖరు నుంచి అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా పుంజుకుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 3 yearsలో కంప్లీట్ చేయాలని చేసాం. మున్సిపాలిటీకి వచ్చేలాక నెల్లూరు మున్సిపాలిటీకి అయితే ఎవ్రీ వీక్ నేను వస్తున్నాను. నెలలో 4 సార్లు వస్తున్నా, వచ్చినప్పుడు 8 సార్లు తిరుగుతున్నా. మార్నింగ్ అయితే కరెక్ట్గా 5:20కి 52వ డివిజన్లో ఉండా. ఎవరైతే మస్టర్లు వేస్తారో నేనే పుస్తకం తీసుకొని పెన్ తీసుకొని ఒక్కొక్కరిని పిలిచి నేనే మస్టర్లు వేసా. అంటే చెప్పకుండా పోయాను. రాత్రి యాక్చువల్గా మా అధికారులకు ఎవరైతే ఉన్నానో తెల్లవారు 5:20కి రండి అని చెప్పి, అంత ఎక్కడికి పోతున్నా ఏం చేస్తానో చెప్పలా. కారు ఎక్కిన తర్వాత ఆత్మకూరు బస్టాండ్ తిరిగి పొమ్మన్నా. ఆత్మకూరు బస్టాండ్కి పోయిన తర్వాత 52వ డివిజన్లో మస్టర్ తిరిగి పొమ్మని చెప్పా. అంటే నేను ముందు చెప్తే వాళ్ళందరినీ పిలిపించి పెట్టుకుంటారు.
అందుకని ఆ విధంగా ఈరోజు 3 డివిజన్లు యాక్చువల్గా మస్టర్లు చెక్ చేశారని అందరూ చేస్తున్నారు. యాక్చువల్గా ఇబ్బంది ఏం లేదు. అయితే ఖజానా ఖాళీగా ఉంది. నెల్లూరు ప్రజలందరికీ రాష్ట్రపతి చెప్తున్నాను, ఖజానా ఖాళీ ఇప్పుడిప్పుడే కొద్దిగా ఖజానాని ముఖ్యమంత్రి గారు తనకున్న అనుభవంతో చేస్తున్నారు. నెల్లూరుకు కూడా అండర్ గ్రౌండ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, సాలిడ్ వేస్ట్ కావచ్చు. నేను 2014-19లో అనేకమైన ఎక్విప్మెంట్ కొన్నానండి. అనేక దేశ విదేశాలు తిరిగితే ఎక్కువగా ఎక్విప్మెంట్తో చేస్తారు. రోడ్లు ఊడ్చడానికి అనేక బండ్లు కొన్నాం, కానీ అవన్నీ పక్కన పడేశారు. నిజంగా చూస్తే మొన్న అంటే ప్లాస్టిక్ లిస్టిక్ సక్ చేసి బండ్లు వేసే మిషన్లు 16 కొన్నాం, అన్నీ మూలపడి. ఎందుకంటే అక్కడక్కడ ప్లాస్టిక్ కాగితాలు పడి ఉంటాయి. అవి వేరే దానికంటే ఆ మిషన్ అడ్డు పెడితే అది సక్ చేస్తుంది, సక్ చేసి దాంట్లోకి వెళ్ళిపోద్ది. 16 బడి అన్నీ రిపేర్ చేయించుకున్నాను. అలా గతంలో జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు ఎక్విప్మెంట్ కొనడానికి యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. వీలైన తొందరలో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో ఈ యొక్క ఎక్విప్మెంట్ ఇస్తాం. సాలిడ్ వేస్ట్ని, లిక్విడ్ వేస్ట్ని పర్ఫెక్ట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టి 7 నెలలు అవుతుంది. మీకు బాగా సంతృప్తి ఇచ్చిన అంశం ఒకటి చెప్పండి సార్. అంటే 7 నెలల్లోనండి ముఖ్యంగా అన్నిటికంటే ఏంటంటే అమరావతి రాజధానిలో ఈ లీగల్ ఇష్యూస్ నుంచి బయటికి పడి టెండర్లకి ఆ ప్రక్రియ స్టార్ట్ చేసాం. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది అదొకటి. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో రాబోయే 3 సంవత్సరాల్లో 100% సాలిడ్ వేస్ట్ పర్ఫెక్ట్గా ట్రీట్ కావాలంటే గుంటూరులో, విశాఖపట్నం ఎలా అయితే 2014-19 దాకా ప్లాంట్లు పెట్టానో అలాంటి ప్లాంట్లు కనీసం 3 పెట్టాలని దానికి అనేక విధాలుగా ఎక్సైజ్ చేసి అలాంటి ప్లాంట్ పెట్టేవాళ్ళు చాలామందిని కాంటాక్ట్ కూడా చేసి ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో స్టడీ చేసి ఇతర దేశాల్లో కూడా ఏం జరుగుతుందో స్టడీ చేసి దానికి ముఖ్యమంత్రి గారితో కూర్చొని డిస్కస్ చేసి వారి దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకొని దానికి టెండర్ ప్రాసెస్ రెడీ చేశారు. 10 రోజుల్లో టెండర్ వస్తుంది. వస్తే 1.5 yearలో నెల్లూరులో ఒకటి, అట్నే విధంగా రాజమండ్రి, కాకినాడ ఒకటి, రాయలసీమలో ఒకటి వస్తుంది. ఈ విధంగా సాలిడ్ వేస్ట్ 70% ఏ రోజుకి ఆ రోజు బర్న్ అయ్యే విధంగా జరుగుతుంది. అదేవిధంగా 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి 135 లీటర్ల వాటర్ ప్రతి మనిషికి ఇచ్చేటట్టుగా ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం. అది కూడా త్వరలో శాంక్షన్ చేస్తే అంతకంటే సంతృప్తి ఏముండదండి. ఈ విధంగా యాక్చువల్గా కార్యక్రమాలు నెల్లూరులో 3000 ఎల్ఈడి లైట్స్ పోయినాయి. దానికి యాక్చువల్గా శాంక్షన్ చేసాము. బహుశా 1 వారంలో వస్తున్నాయి, అన్నీ ఫిక్స్ చేస్తారు. ఈ విధంగా యాక్చువల్గా 2014-19కి ఇప్పుడు తేడా ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది రాష్ట్రం. క్రైసిస్ లేకుంటే మీరు చెప్పిన దూకుడికి 100 రెట్లు దూకుడు చూపిస్తున్నారు. ఇప్పుడు 10 రెట్లు చేస్తున్నా, తక్కువేం చేయట్లేదు. నెల్లూరులో 44 పార్కుల్లో మొత్తం పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్ మొత్తం ఏదైతే పోయిందో మొత్తం తీసేసి లేటెస్ట్ ఎక్విప్మెంట్ అని ఇవాళ యాక్చువల్గా ఆర్డర్ వేశాను. వాళ్ళందరూ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల పెడుతున్నారు. అన్ని పార్కుల్లో కొత్తగా కూడా 24 పార్కులను యాక్చువల్గా డెవలప్ చేస్తున్నారు. 100% ఆల్ పార్క్స్ కంప్లీట్ చేస్తాం. అన్ని స్కూల్స్లో ఇంటరాక్టివ్ బోర్డులు ఇస్తాను పిల్లలకి. కార్పొరేట్ సెక్టర్లో కూడా ఉన్నట్టుగా ప్రతి స్కూల్లో, ప్రతి క్లాస్ రూమ్లో ఇంటరాక్టివ్ బోర్డు ఇచ్చేటట్టుగా మున్సిపల్ స్కూల్స్లో చేస్తున్నాను. ఈ విధంగా అనేక కార్యక్రమాలు 1 by 1 చేసుకుంటూ వస్తున్నాను. ఇటీవల మన నెల్లూరు కార్పొరేషన్ తీసుకున్నామంటే వైసీపీ కార్పొరేటర్లంతా కూడా టీడీపీ వైపు వచ్చారు. ఇప్పుడు అవసరం అంటారా వాళ్ళందరూ రావడం? అంటే వాళ్ళందరూ మేము చేసే డెవలప్మెంట్ చూసి మేము వచ్చేస్తాం సార్, మీ డెవలప్మెంట్ మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. గత ఈ యొక్క పరిపాలన మేమేం చేయలేదు, ఎందుకంటే మాకేం ఫండ్స్ రాలేదు, ఏమీ చేయలేకపోయాం, కార్పొరేట్గా ఉండి కూడా వేస్ట్, మేము వస్తామని వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు టీడీఆర్ బాండ్ల పరిధి మీద కూడా మనం డిస్కస్ చేసాం సార్. ఆ కేసులన్నీ అట్లే పెండింగ్ పడిపోయినాయి. మొదట్లో అయితే కొంచెం హడావిడి జరిగింది, మళ్ళీ ఆగిపోయింది. ఎప్పుడులాగా పూర్తవుతుంది? ఏదైతే టీడీఆర్ బాండ్ ఉందో దాని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుందండి. అది కూడా త్వరలో పూర్తవుతుంది. నేను ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద చెప్పారు, దోషులు ఎవరున్నా ఒక్కరిని కూడా వదిలేదని. ఆ విధంగా వాటి వరకు ఆపి మిగతా అన్ని క్లియర్ చేసేసాం. అవన్నీ ఫాస్ట్గా జరుగుతుంది. లాస్ట్ 10 daysలోనే 40% టీడీఆర్ బాండ్ కొత్త అప్లై చేసి పూర్తి కావడం జరిగింది. అంటే కొంతమంది టీడీఆర్ బాండ్లు అంటే అర్థం కావడం లేదు సార్, ఏంది అది అసలు? అంటే టీడీఆర్ బాండ్ అంటే ఏంటండి, ఒక రోడ్డు ఒక 40 అడుగులు ఉంది, దాన్ని వైడెన్ చేయాలా, 60 అడుగులు చేయాలా, అటుపక్క 10 అడుగులు ఇటుపక్క 10 అడుగులు వదిలేయాలా. సో మీకేముందనుకోండి, మీరు ఒక 10 అడుగులు వెడల్పుతో వదిలినప్పుడు ఒక 100 చదరపు అడుగులు పోతుంది ఇది మీ సైట్. అది ప్రభుత్వానికి ఇచ్చేస్తారు, రోడ్డుకి ప్రభుత్వానికి ఇచ్చేసినట్టే గిఫ్ట్గా.
సో ఆ 100 చదరపు అడుగులకి 4 రెట్లు అంటే 400 చదరపు అడుగులు మీరు అక్కడే బిల్డింగ్ పైన వేసుకునేటట్టుగా మీకు పర్మిషన్ ఇస్తారు. ఏది 100 చదరపు అడుగులు పోతే 4 రెట్లు 400 చదరపు అడుగులు మీరు అక్కడే వేసుకోవచ్చు. లేదా వేరే వాళ్ళు ఎవరన్నా ఈ రాష్ట్రంలో వేరే వాళ్ళు ఎక్కడన్నా మేము కట్టుకుంటాం మాకు ఇవ్వండి అంటే అతను అమ్ముకోవచ్చు. అతని మిద్ది మీద వేసే పర్మిషన్ లేదు, ప్రొవిజను వేసుకోలేడు, బిల్డింగ్ స్ట్రెంత్ లేదు. అది వేస్ట్ కాకుండా ఆ 400 చదరపు అడుగులు వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. దానికి వాల్యుయేషన్ ఉంటుంది. అంటే ఎక్కడైతే అతను ల్యాండ్ ఇచ్చాడో అక్కడ ల్యాండ్ కాస్ట్ వస్తారు. వేరే వాళ్ళు ఎవరైనా కట్టుకుంటుంటే అక్కడ ల్యాండ్ కాస్ట్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ల్యాండ్ కాస్ట్ కంటే కట్టుకునే వాళ్ళ యొక్క ల్యాండ్ కాస్ట్ ఎక్కువ అనుకోండి, ఇతనికి ఇచ్చిన 400లో అతను 200 కట్టుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కంటే కట్టుకునే అతని యొక్క ల్యాండ్ కాస్ట్ 4 రెట్లు ఉందనుకోండి, ఇతని దాంట్లో 4 వంతు కట్టుకోవచ్చు. అంతే, అలా ఉంటుంది. అది యాక్చువల్గా బాగుంది. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఈ నాయకులు ఏం చేశారంటే, మీరు ల్యాండ్ ఒక ప్లేస్లో ఇచ్చారు, అక్కడ రేటు 5,000 చదరపు గజం. అయితే ఆ ల్యాండ్ ఇచ్చినప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఏమి ఇచ్చారంటే నా ల్యాండ్ కాస్ట్ 50,000 ఇచ్చారు. అప్పుడు వీళ్ళు చూసుకోకుండా ఏం చేశారంటే 50,000 అనుకుని బాండ్ వాల్యూ అలా ఇచ్చారు. ఆ విధంగా 700 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఈరోజు రాష్ట్రంలో బయటపడ్డది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. త్వరలో దోషులు శిక్షణ జరుగుతుంది. సార్, గత పాలకులు చాలా అవినీతి జరిగింది చేశారు, వాటి పేట విచారణలు అయితే ఉంటాయంటారా? ఖచ్చితంగా విచారణ ఉంటాయండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. అయితే గత ప్రభుత్వం లాగా ఇష్టం వచ్చినట్టు పట్టుకోవటం, జైల్లో పెట్టడం అట్టు కాకుండా చట్టబద్ధం ఏదైతే ఉందో అన్ని ఎంక్వైరీ చేసి అన్ని చట్టబద్ధంగా జ్యుడిషియల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ కార్యకర్తల్లో చాలా అసంతృప్తి ఉంది సార్. వాళ్ళు అంతా దౌర్జన్యాలు చేశారు, అన్ని వ్యవహారాలు చేశారు, కనీసం వాళ్ళపైన చర్యలు లేవు. సీఎం గారు చూస్తే ఏమో హోల్డ్ అని చెప్తా ఉన్నాడు. మీ ఆలోచన ఏంటి? అలా కాదండి, పరిపాలన అంటే సుపరిపాలన ఉండాలి, రచ్చలు రావిళ్ళు ఉండకూడదు. ఎక్కడైనా రచ్చలు రావిళ్ళు అరాచకాలు ఉందంటే అక్కడికి ఇండస్ట్రీస్ రావు. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తు చూస్తున్నాడు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే అక్కడ ప్రశాంతత ఉండాలి. అక్కడ అరాచకం చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారంటే ఎవ్వరు రారు. నేను అనేక విదేశాల ముఖ్యమంత్రి గారు తిరిగా, ఎక్కడ పోయినా ఇండస్ట్రీస్ ఫస్ట్ అడిగేది ఏంటంటే మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారికి ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు లా అండ్ ఆర్డర్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఈ రాష్ట్రంలో ప్రశాంతత ఉందని తెలియజేస్తూ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్షించడానికి ముందుకు పోతున్నారు. ఎక్కడ అందులో ఏమీ లేదు. అయితే వాళ్ళు అలా చేశారు కదా, వాళ్ళు ఇష్టం వచ్చేది తీసుకుపోయి జైల్లో పెట్టారు, స్టేషన్లో పెట్టారు, మనం కూడా చేయాలని మా కార్యకర్తలు కొందరు ఆశపడటం తప్పులేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన ఎలా చేయాలో ఆయనకు ఎంతో అనుభవం ఉంది కాబట్టి ప్రశాంత వాతావరణం ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు యొక్క దూరదృష్టితో ఈరోజు ముఖ్యమంత్రి గారు జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నారు. దాన్ని మేము కార్యకర్తలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా కార్యకర్తలకు కూడా మీరు మద్యం షాపు తీసి ఇచ్చారు. ఎందుకు అలా అనుకున్నారు మీరు? అసలు అంటే నాకు దాదాపు ఒక 3,000 మంది కార్యకర్తలు యాక్చువల్గా మన ఎలక్షన్స్లో వర్క్ చేశారండి. ఎలక్షన్ అయిన తర్వాత నేను వాళ్ళకి ఏదో చేస్తాననే నమ్మకంతో, అందుకే మా పిల్లలు మా కుటుంబ సభ్యులందరూ కలిసి సంవత్సరానికి ఒక 10 కోట్ల రూపాయలు కార్యకర్తల ఇబ్బందులకి, హెల్త్ కావచ్చు, చదువులు కావచ్చు, లేదా ఏదైనా షాపులు పెట్టుకుంటా కావచ్చు, పెళ్లి కావచ్చు, ఇంకేదైనా ఫంక్షన్ అయితే చేస్తున్నాం యాక్చువల్గా దానికి చేస్తామని చెప్పడం జరిగింది. ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే చెప్పా. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్ ముందు చెప్పలా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పలా, ఎలక్షన్ అయ్యి రిజల్ట్స్ వచ్చే మధ్యలో చెప్పాను. దాని ప్రకారం యాక్చువల్గా ఈరోజు చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. యాక్చువల్గాను ఈ కార్యకర్తలందరూ ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. నెల్లూరులో పంట కాలువలని అన్నిటి కూడా క్లీన్ చేసి ఆకులను తొలగిస్తామన్నారు సార్. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? యాక్చువల్గా దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్కి అంతకుముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చానండి. ఈ మధ్య వర్షాలు రావటం వల్ల యాక్చువల్గా ఏంటంటే ఆ వర్క్ ఆగిపోయింది. పండగ అయిపోయిన తర్వాత వర్షాలు అయిపోగానే ఖచ్చితంగా దాని మీద చేస్తాం. ఇవాళ నేను ఉయ్యాల కాలువ తిరిగాను. ఉయ్యాల కాలువ దాదాపు 1/2 కిలోమీటర్ నేనే నడిచాను. అక్కడ సిల్ట్ కూడా ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆ ఉయ్యాల కాలువ కూడా యాక్చువల్గా దాన్ని 2 పక్కల దాన్ని ఇచ్చేసి దాని మీద పైన
ఇది కూడా కవర్ చేయడం కూడా జరుగుతుంది. ఇది నుడా కానీ కార్పొరేషన్లో కానీ సెటరేట్ చేయాల్సిన చాలా ఉన్నాయి అంశాలు ఉన్నాయి అన్నారు. అంటే యాక్చువల్గా అర్బన్ అథారిటీస్ మున్సిపాలిటీస్ 2 రకాలండి. మున్సిపాలిటీస్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో మున్సిపాలిటీస్ ఉంటాయి, దాని ఎక్స్టెండ్ ఏరియాలో అర్బన్ అథారిటీస్ ఉంటాయి. అర్బన్ అథారిటీ మున్సిపాలిటీ యొక్క విధులు మెయిన్గా సెంట్రల్ యాక్ట్ కానీ స్టేట్ యాక్ట్ కానీ తీసుకుంటే అక్కడ రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, అక్కడ ఉన్న హెల్త్ కానీ, అక్కడ స్కూల్స్ కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చరు, పార్కులు, స్టేడియంలు, ఇవన్నీ చేయటం వాటి విధులు. అయితే అది ఒక ఏరియాని ఫిక్స్ చేసి ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ఇండస్ట్రీస్ రావటం కావచ్చు, ప్రజలు విలేజ్ల నుంచి టౌన్కి వలస రావటం వల్ల కానీ మున్సిపాలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. పెరిగేటప్పుడు ఆ యొక్క పెరిగే ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, కొత్త లేఅవుట్స్ వస్తూ ఉంటాయి. ఆ యొక్క లేఅవుట్స్ చేయటం కానీ, వాటికి పర్మిషన్ ఇవ్వటం కానీ చేయడానికి అర్బన్ అథారిటీస్ తీసుకొచ్చాం. అయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మున్సిపాలిటీ వాళ్ళు చేసే ఏరియాలోని అర్బన్ అథారిటీ వాళ్ళు చేస్తున్నారు. ఆ విధంగా లేకుండా ఓవర్లాపింగ్ లేకుండా మున్సిపల్ బౌండరీలో మొత్తం పవర్స్ మున్సిపాలిటీకి ఇచ్చాం. మున్సిపల్ బయట ఉండే అర్బన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని అర్బన్ అథారిటీకి ఇచ్చాం. అంటే ఎవరి పవర్స్ వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము గమనించింది, మున్సిపల్ ఏరియాలో ఒక బిల్డింగ్కి అర్బన్ అథారిటీ వాళ్ళు ఇచ్చారనుకోండి పర్మిషన్ ఇచ్చేసి పోతున్నారు. అక్కడేదో ఒక 5 అడుగులు 4 అడుగులు డీవియేషన్ ఉంటుంది. ఆ డీవియేషన్ అక్కడేదో చేసి ఇచ్చేస్తున్నారు. దాన్ని ట్యాక్స్ వేయాల్సింది ఎవరంటే మున్సిపాలిటీ వాళ్ళు. ఈ మున్సిపాలిటీ వాడిపై ట్యాక్స్ వేయటంలా. ఎందుకు వేయటం లేదంటే ఇది పాపం కట్టుకున్న వాడికి డబుల్ బర్డెన్ అవుతుంది. అటు అర్బన్ అథారిటీ వాళ్ళతోనూ ఇటు మున్సిపాలిటీ వాళ్ళు. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా స్టడీ చేశా, ప్రజల దగ్గర తెలుసుకున్నాను. కొన్నిటికి ట్యాక్స్లు వేయలా, రాష్ట్రానికి ట్యాక్స్ పోతుంది. అల్టిమేట్గా ఏమైందంటే రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ రావటంలా. ఇవన్నీ గమనించి ఇతర రాష్ట్రాల్లో స్టడీ చేసాం. రాజస్థాన్, గుజరాత్లో వీటన్నిటిలో ఏంటంటే సిక్కోలో అంతా మున్సిపల్ ఏరియాలో మున్సిపాలిటీ వాళ్ళు, బయట అర్బన్ అథారిటీ వాళ్ళు చేస్తున్నారు. ఆ ప్రాసెస్ తీసుకొచ్చి యాక్చువల్గా దానికి జీవోలు కూడా యాక్చువల్గా రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలు హర్షిస్తున్నారు దీనికి. ఇద్దరు చుట్టూ తిరగకుండా ఒకరి చుట్టూ తిరుగుతామని చేస్తున్నారు. సార్, ఈ ఫోర్జరీ కేసులు ఏమైంది సార్? కార్పొరేషన్లో ఇటీవల ఫోర్జరీ జరిగిందని కేసులు పెట్టారు. ఫోర్జరీ కేసులకు సంబంధించి యాక్చువల్గా అది జరుగుతుందని ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద పూర్తిగా నివేదిక వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రశ్నకి నిజం చెప్తారనుకోకుండా జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగానండి. జిల్లాలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ ఎవరి కాన్షియన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా నేను మంత్రిగా 2014-19 ఉన్నాను. ఇప్పుడు మంత్రిగా ఉన్నాను. మేము అందరం అనుకున్న ఇన్ఛార్జ్ మంత్రి, మేము అందరం కలిసి అనుకున్నది, రామనాయుడు గారు అందరూ అనుకుందంటే ఎవరి కాన్షియన్స్ వాళ్ళు, ఒకరి కాన్షియన్స్లో రెండో వాళ్ళు నిలబెట్టద్దు. ఎవరి కాన్షియన్స్ వాళ్ళు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉన్నా, శ్రీధర్ రెడ్డి గారు నేను ఉన్నాం. శ్రీధర్ రెడ్డి గారికి క్లియర్గా చెప్పా, నీ ఏరియాలో కంప్లీట్గా మీరు చేసుకోండి, ఇబ్బంది లేదు. నేను మంత్రినైనా కార్పొరేషన్ ఇబ్బందిలా, మంత్రిగా మాత్రమే వస్తాను, కానీ నీ ఏరియాలో ప్రజా సమస్యలు అవి మీరే చేయండి. అదేవిధంగా కందుకూరు కావచ్చు, కావాలని చూసుకుంటున్నాడు. అదేవిధంగా ఉదయగిరి చూసుకుంటున్నారు. ఆత్మూరు మంత్రి గారు చూసుకుంటున్నారు. అదేవిధంగా మన సర్వేపల్లి వారు చూసుకుంటున్నారు. ఈ విధంగా ఎవరి కాన్షియన్స్ వాడు చూసుకుంటూ నెలకు ఒకసారి అందరం కలిసి జిల్లా సమస్యలు ఏమన్నా ఉంటే చర్చిస్తున్నాం. కాబట్టి ఎటువంటి విభేదాలు లేవు. ఎవరిది వాళ్ళే, ఒకరి దాంట్లో రెండో వాళ్ళు నిలబెట్టేది లేదు. చాలా క్లియర్గా చెప్పాం. రెండో వాళ్ళు ఇంటర్ఫీర్ కావద్దని ఎవరు ఇంటర్ఫీర్ కావట్లేదు. మంత్రి హోదాలో పక్క నియోజకవర్గాలు కూడా ఏం జరుగుతుంది కనుక్కోవాలి కదా మీరు. మంత్రిగా యాక్చువల్గా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు, పక్క నియోజకవర్గాలు కూడా కనుక్కుంటున్నాను. ఇన్స్ట్రక్షన్స్ కూడా మంత్రిగా ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్. నా పోర్ట్ఫోలియో అయితే డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. వేరే పోర్ట్ఫోలియో అయితే వాళ్ళు వస్తే నేనే ఆ మంత్రులతో మాట్లాడి కూడా సాల్వ్ చేస్తున్నాను. జిల్లా వరకు తీసుకున్నామంటే ఫలితాలన్నీ కూడా మీ మీద ఆధారపడి ఉంటాయి కదా. అంటే మంత్రులుగా బాగా పనిచేస్తే జిల్లా సమస్యలు పరిష్కరించినప్పుడే మేము మంచి ఫలితాలు ఆశిస్తాము. మీరు మీ నియోజకవర్గానికే పరిమితం అయ్యి ఇతర నియోజకవర్గాలు మీరు చూసుకోండి అంటే అది ఎట్లా? అలా కాదండి. ఇప్పుడు యాక్చువల్గా మన నీటి సంఘాలు వచ్చింది, అది జిల్లాకు సంబంధించింది. జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలతోనూ కాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాము. ఎందుకంటే అది అందరికి సంబంధించింది, ఒకరికి సంబంధించింది కాదు. అటువంటి వాటిలో డిస్ప్యూట్ రాకూడదు. రేపు జిల్లా పదవులు ఉన్నాయి,
జిల్లా పదవులు వచ్చినప్పుడు అందరం కూర్చొని డిస్కస్ చేయటమే. ఇప్పుడు లాయర్లని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేస్తున్నారు. దానికి కూడా ఏంటంటే రేపు 18వ తేదీ మీటింగ్ పెట్టమన్నాం, అందరం కూర్చొని మాట్లాడటం. సో అందరికి సంబంధించినవి యాక్చువల్గా కూర్చొని మాట్లాడుతూ చేయటం. అటుగానే ఒక కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యేని చూసుకోమని చెప్పాం. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మంత్రిగా మేము సాల్వ్ చేస్తాం. దీనికి దేనికన్నానంటే, నేను ఇటీవల మీరు ఇంటి పన్నుల విషయంలో రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంచెం అసంతృప్తి వ్యక్తం చేయడం, ఏదో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉందని ఒక ప్రచారం అది జరిగింది. అట్లాంటి సంఘటనలు జరుగుతాయని ఏమైనా మీరు భావిస్తున్నారా అని అడిగేది. అటువంటి ఏం లేదండి, చాలా క్లియర్గా చాలా ఉన్నాను. శ్రీధర్ రెడ్డి చెప్పింది 100% కరెక్ట్. ఆయన ఏం చెప్పాడంటే పేదవాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. పేదవాళ్ళని, నేను కూడా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడను. వాళ్ళకు కూడా టైం ఇచ్చి ఎవరైనా ఉంటే, అందుకనే ఎవరైతే హయ్యెస్ట్ పేమెంట్ కట్టాలో ఎక్కువ కట్టాలో వాళ్ళని స్టార్ట్ చేయమన్నా. వాళ్ళని స్టార్ట్ చేస్తే అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ చేస్తే వీళ్ళు కూడా కడతామని చెప్పాం. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆ మీడియాలో వాటిలో సాక్షి పేపర్ వాళ్ళు, సాక్షి టీవీ వాళ్ళు వేశారు. ఏంగానే శ్రీధరెడ్డి నా దగ్గరికి వచ్చాడు, సార్ నేను చెప్పింది పేదవాళ్ళు నిరుపేదలు ఇబ్బంది పడకూడదని. అందువల్ల దాన్ని ఆ రోజు నేను టీవీలో కూడా చాలా క్లారిటీగా ఇచ్చాను. నాకు ఏ ఎమ్మెల్యేతో, ఈ రాష్ట్రంలో ఉన్న 175 ఎమ్మెల్యేలతోనూ 25 మంది ఎంపీలతో ఎవరితో కూడా విభేదాలుండు. నేను డెవలప్మెంట్ ఒకటే చూస్తా. నా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు, అన్నీ. నేను 2014-19లో మంత్రి అయినా ఒక నెల్లూరు కాన్స్టిట్యున్సీకి అన్నీ చూశాను. యాక్చువల్గా ఈరోజు రాగానే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసింది నెక్లెస్ రోడ్. నెక్లెస్ రోడ్డు నా కాన్స్టిట్యున్సీ కాదు, అక్కడే పార్కులు కొన్ని తిరిగా, అక్కడే తిరిగా. కాబట్టి నేను అన్ని కాన్స్టిట్యున్సీస్ని ఈక్వల్గా చూస్తుంటాను. మీ సహచార మంత్రి ఆనం రామనాయుడు గారితో మీ జర్నీ ఎలా ఉంది సార్? చాలా హ్యాపీగా, చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఇద్దరం ఎప్పటికప్పుడు విజయవాడలో కావచ్చు, నెల్లూరు కావచ్చు, నేను ఆయన ఇంటికి పోతుంటాను, ఆయన మా ఇంటికి వస్తుంటాడు. చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఎవరి పోర్ట్ఫోలియో చేస్తూ సమస్యలు ఏదన్నా ఉంటే కంబైన్డ్గా, జిల్లా సమస్యలు కానీ రాష్ట్ర సమస్యలు ఉంటే కంబైన్డ్గా మాట్లాడుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు భారీ ఆధిక్యం ఇచ్చినటువంటి నెల్లూరు సిటీ ప్రజలు మీ పైన చాలా ఆశలు ఆకాంక్షలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు ఆకాంక్షలను నెరవేర్చాలంటే మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏమిటి సార్? చాలా పక్కా ప్రణాళిక ఉందండి, చాలా క్లియర్గా. నేను నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ 1.5 yearలో 100% పూర్తి చేయడానికి. అది కానీ అయిపోతే దోవలేని నగరం అయిపోతుంది. ఫస్ట్ ఉన్న పార్కులన్నీ 100% పర్ఫెక్ట్ చేయదలుచుకున్నాం. రోడ్లన్నీ ఆల్మోస్ట్ ఆల్ సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా కొన్ని అవి కూడా కంప్లీట్ చేయడం. ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి. బహుశా ఈ నెలాఖరాకి ప్యాచ్ వర్క్లు పూర్తయిపోతాయి. స్కూల్ పిల్లలు ఏదైతే ఉన్నాయో అన్ని స్కూల్స్లో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 100% ఫెసిలిటీస్ విత్ ఇంటరాక్టివ్ బోర్డ్, అంటే కార్పొరేట్ సెక్టర్లో లేని విధంగా అవన్నీ చేయాలనుకున్నాం. ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ అన్నిటికి కూడా మంత్రివర్యులు రామనారాయణ గారి యొక్క సపోర్ట్తో వాటిలన్నింటినీ అప్గ్రేడ్ చేయటం. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ నెల్లూరు నగరంలో ఏదైతే కాలువలు పారుతున్నాయో ఆ 2 కాలువలకు బోత్ సైడ్స్ రివీట్ పిన్ పెట్టి పైన స్లాబ్స్ వేయటం. ఈ విధంగా ఒక ప్రణాళిక పద్ధతులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల్లో కంప్లీట్, 5 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయటమే ప్రణాళిక. అంటే ఎక్కువగా మీరు అమరావతికే పరిమితం అవుతున్నారు, నెల్లూరు సిటీకి దూరం అవుతున్నారు అనే ఒక విమర్శ అయితే ఉంది సార్. దాన్ని మీరేం చెప్తారు? నేను ముందే చెప్పానండి, నెల్లూరుకి నెలకి 3 సార్లు మినిమం వస్తాను. మంత్రిగా, రాష్ట్ర మంత్రి అయినా, అమరావతి రాజధానికి మంత్రి అయినా 3 సార్లు వస్తాను. 3 సార్లు కనీసం 8 రోజులు నెల్లూరులో ఉంటా. అంటే వస్తే 2 రోజులు కానీ 3 రోజులు కానీ, ఇట్లా యాక్చువల్గా నెలలో కనీసం 3 సార్లు 8 రోజులు ఉంటాను. నెల్లూరుని బాగా డెవలప్ చేస్తాను. నెల్లూరు సిటీకి తీసుకున్నామంటే డెవలప్మెంట్ పరంగా మీ మార్కు చూడొచ్చు అంటారా? ఖచ్చితంగానండి. 2014-19లో ఏ విధంగా అయితే చేశానో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాను. నెల్లూరు సిటీని, నెల్లూరు కార్పొరేషన్ని 54 డివిజన్ కూడా అదేవిధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. నెల్లూరు గ్రీన్ సిటీగా మార్పు తీసుకొస్తామంటున్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది సార్? ఖచ్చితంగా అండి. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ, మంచి మోడర్న్ సిటీగా, టాప్ సిటీగా, భారతదేశంలో టాప్ సిటీలో ఒక సిటీగా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. గత ఎన్నికల్లో చాలామంది మీ పైన సవాళ్ళు విసిరారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే సవాళ్ళు విసరటం, ఊరినే మాటలు చెప్పటం, వాళ్ళ మీద ఎగరటం, కేకలేయటం నా పద్ధతి కాదండి. గతంలో ఎంతోమంది నా మీద సవాళ్ళు ఇచ్చినా నేను మాట్లాడాల. నా పని నేను చేసుకుంటా పోయా. అంటే ఇంటింటికి తిరిగా. నెల్లూరులో 94,000 హౌస్ ఉంటే
84,000 ఇళ్ళు తిరిగా, 1-2 కాదు, 84,000 డోర్ టు డోర్. మార్నింగ్ 2-3 గంటలు, సాయంకాలం ఒక 4 గంటలు తిరిగాను. అన్నిళ్ళు కవర్ చేశా. కొన్ని ఏరియాలు అయితే 3-4 సార్లు తిరిగా. ఏదైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, పెన్నా నది కట్ట కావచ్చు, సర్రేపల్లి కాలువ కట్ట కావచ్చు, జాఫర్ కెనాల్ కట్టవచ్చు, కొన్ని స్లమ్ ఏరియా. ఎందుకంటే వాళ్ళని అవగాహన చేసుకోవడానికి ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఏం చేయాలి దాంతో. అందువల్ల నాకు ఒక క్లారిటీ ఉంది. నెల్లూరు నగరానికి ఏం చేయాలనేది చాలా క్లారిటీ ఉంది. అది కాదు సార్, వాళ్ళు నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు సవాళ్ళు ఇసిరి నేను దానికి ప్రతి సవాళ్ళు ఇస్తే రోజు మీ టీవీలో వస్తుంది, ప్రజలు చూస్తారు, నెక్స్ట్ మినిట్ మర్చిపోతారు. అదే వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఏరియా తిరిగితే నేనేం చేయాలో అవగాహన వస్తుంది. అందువల్ల ప్రతి సవాళ్ళు చేస్తారు. నా పని నేను చేశాను. అందుకని నన్ను 73,400 ఓటుతో ప్రజలు గెలిపించారు. కానీ మీరు ఆపరేషన్ స్టార్ట్ చేశారు కదా సార్, ఏ ఆపరేషన్ అంటారు? ఆ రోజులు మాట్లాడిన వాళ్ళ పైన ఎలా యాక్షన్ తీసుకోవాలనే దానిపైన కూడా నేను ఎవరి మీద అంటే దౌర్జన్యాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు తప్పితే, అది కూడా లీగల్గా తప్పితే నేను ఎటువంటి ఆపరేషన్ చేయలేదు. ఎవరి మీద నేను కక్ష సాధించలేదు. దానికి ఉదాహరణ ఏంటంటే, రెడ్ క్రాస్ చైర్మన్ నేను మంత్రి నారాయణ గారు వేధించడం వల్లే ఈ రోజు ఆయన పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పి ప్రకటించారు. అది అసలు ఏంటి? అసలు ఆయన రాజీనామా చేసేది మీడియాలో వచ్చిందాక అసలు నాకు తెలియదు. అది రెడ్ క్రాస్ తర్వాత నేను కనుక్కున్నా. రెడ్ క్రాస్ వాళ్ళు ఒక పొలిటికల్ పదవిలో ఉండేటప్పుడు రెడ్ క్రాస్కి చైర్మన్గా ఇది ఉండకూడదని, అందుకని యాక్చువల్గా ఆయన రిజైన్ చేయాల్సి వచ్చిందని యాక్చువల్గా నాకు తెలిసింది. అంతేగాని నిజంగా ఆయన దించాలంటే నాకు పెద్ద పని కాదు. నిజంగా దించాలనుకుంటే నాకు పెద్ద పని కాదు. నేను ఎప్పుడు మంత్రి అయిన రోజే దించుడును. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. ఆయన రిజైన్ చేస్తూ ఎవరో ఒకరి మీద అమాండ్ అయ్యాలి కాబట్టి ఎటువే. కానీ అర్థం లేదా? నన్ను ఎందుకు రిజైన్ చేయాలి? ఎవరు దించమనలేదు కదా. ఏమి ఇబ్బంది పెట్టా? ఎవరు ఇబ్బంది పెట్టలా? నేను ఎప్పుడు మాట్లాడలా, నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇలా, నేను ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలా? కాబట్టి నాది గడ్జి సాధించే పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంగా ఎవరైనా గెలిస్తే ప్రజాస్వామ్యంగా ఉండాలి. మా ముఖ్యమంత్రి గారు అదే చెప్తారు. వాళ్ళకై వాళ్ళు అవతల ఇబ్బంది పడతా వస్తే తీసుకోండి, కానీ లేకుంటే వద్దు. అది మా యొక్క నిదానం. ఈరోజు కానీ ఎస్ అంటే మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు 99% వచ్చేస్తారు. మేయర్ పరిస్థితి ఏంటి సార్? మేయర్ శ్రవంతి పరిస్థితి ఏంటి? అంటే మేయర్ గారిది యాక్చువల్గా మేయర్గానే ఉండారు. యాక్చువల్గా మేయర్గానే ఉండారు. బట్ ఆ కేసు ఏదైతే ఉందో అది కేసు జరుగుతూ ఉంది. యాక్చువల్గా దాని మీద యాక్చువల్గా ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఏం చేయాలి మంత్రిగా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అయితే కొంత విమర్శలు వస్తున్నాయి సార్, అక్కడక్కడ కూడా. దాని కట్టడికి పూర్తి స్థాయిలో చేయలేదు అంటే యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే ఇసుక రేటు చాలా ఎక్కువ ఉంది అని నాకు చెప్తే, నేను యాక్చువల్గా ఏంటంటే నెల్లూరులో పెన్నా రివర్ ఏదైతే నెల్లూరు సిటీ బార్డర్లో ఉందో అక్కడ 4 రీచ్లు ఓపెన్ చేశాను. ఆక్షన్ ఏమీ లేదు. యాక్చువల్గా ఎవరు కావాల్సిన వాళ్ళు ఫ్రీ ట్రాక్టర్లు ఎత్తుకోమని. అది ఎత్తుకోవటం మొదలుపెట్టిన తర్వాత ట్రాక్టర్ రేటు యాక్చువల్గా 1,100 నుంచి 1,500కి వచ్చింది. అంతకుముందు 4,000 నుంచి 6,000 ఉండేది. ఈ మధ్య వర్షాలు వచ్చిన తర్వాత 1-2 రీచ్లు కొద్దిగా ఇదైనాయి. దాన్ని కూడా రేపు 13వ తేదీ వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద కూడా వర్కౌట్ చేసి ఎప్పుడైతే ఇక్కడ తగ్గిపోయిందో రేటు జిల్లా మొత్తం కూడా యాక్చువల్గా తగ్గిపోవడం జరిగింది. ఇంకా కూడా దాని మీద ఎక్సైజ్ చేయాలా. రాబోయేది ఎండాకాలం, కన్స్ట్రక్షన్ యాక్చువల్గా యాక్టివిటీ ఫుల్గా స్వింగ్ అవుతుంది. ఇసుక ఎక్కువ కావాల్సి వస్తుంది. ఖచ్చితంగా నా మైండ్లో దాని మీద ఉంది. ఇంకా వీలైతే 4 రీచ్లు ఈ టౌన్ ఏరియాలో వచ్చేసి ఇసుక యొక్క రేటు తగ్గించేదానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తాను. నెల్లూరు ప్రజలకు మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. సార్, ఇటీవల పత్రికల్లో వాటిల్లో ఈ క్వాడ్స్ పైన విమర్శలు విపరీతంగా వస్తున్నాయి సార్. ఏంటిది అసలు? అంటే క్వాడ్స్ యాక్చువల్గా గతంలో వైసీపీ పాలనప్పుడు ఇష్టం వచ్చినట్టు చేశారండి. దాన్ని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఈరోజు మైన్స్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. త్వరలో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతుంది జరుగుతుంది. గ్రామ వార్డు వ్యవస్థలు తీసుకొచ్చారు కదా పాలనలో, వాలంటీర్లు కూడా తీసుకొచ్చారు. ఆ వ్యవస్థలు యథావిధంగా కొనసాగుతాయంట. యాక్చువల్గా అది కంటిన్యూ అవుతుంది. దాంట్లో ఇదేం లేదు. వాళ్ళకే ఎక్కువ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళ దగ్గర చేయిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళలో కొందరిని మా టౌన్ ప్లానింగ్లో అయితే టౌన్ ప్లానింగ్లో యాక్చువల్గా కొంతమంది షార్టేజ్ ఉన్నారు. ఇంజనీరింగ్ దాంట్లో ఏఈలు షార్టేజ్ ఉన్నారు. అదేవిధంగా శానిటైజర్లో సూపర్వైజర్లు షార్టేజ్ ఉంటే వీళ్ళని యాక్చువల్గా డిప్యుటేషన్ మీద ఇచ్చాం. దానికి యాక్చువల్గా జీవోలు కూడా ఇచ్చాం. ఎక్కడ కూడా స్టాఫ్ షార్టేజ్ లేకుండా ఆ విధంగా వాళ్ళందరినీ యాక్చువల్గా సచివాలయాలు ఉంటాయి. సచివాలయాలని కంప్లీట్గా 100%. అయితే ఏ విధంగా చిన్న మార్పులు చేర్పులతో చేయాలో వాళ్ళందరినీ ఇట్లా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఎన్నో సచివాలయాలు ఉన్నాయి. నెల్లూరులో ఒక 90 ఉన్నట్టున్నాయి.
ఈ మధ్య యాక్చువల్గా ప్రతి సచివాలయంలో టౌన్ ప్లానింగ్ ఒకరు ఉండాలి. ఒక్కొక్కరికి రోజుకి ఎన్ని వస్తున్నాయని చూస్తే ఆల్మోస్ట్ నెల్లూరు సిటీ మొత్తంలో రోజుకి వచ్చేది 3-4, మ్యాక్సిమం 5. 90 మంది ఉన్నారు, ఆడొచ్చేది 5. వాళ్ళందరూ ఖాళీగా ఉంటారు. అందువల్ల వాళ్ళందరూ కూడా ఎలా వర్క్ చేయాలనే దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. సచివాలయంలో ఉండే ప్రతి ఒక్కరికి వర్క్ ఎలా చేయాలా, వాళ్ళ యొక్క ఎనర్జీని టైం ప్రకారం ఎలా యూటిలైజ్ చేయాలా అనే దాని మీద యాక్చువల్గా ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది. అందరినీ సచివాలయం ఉంచుతాం, ఉపయోగిస్తాం. అంటే వాలంటీర్లు అయితే ఇంక లేదు. వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే తీసేశాడు, ఆయనే తీసేశాడు. ఎలక్షన్ ముందు ఆయనే తీసేశాడు. అందువల్ల దాన్ని యాక్చువల్గా వదిలేయటం జరిగింది. ఈ పేదలకి టిట్కో గృహాలు ఎప్పుడులోగా పూర్తిగా అందిస్తారు సార్? ఈ టిట్కో ఇళ్ళు గత ప్రభుత్వం చేసిన అవకతవకలు చేశారండి. అవకతవకల వల్ల ఈరోజు ఆ టిట్కో ఇళ్ళు కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు కావాల్సి వస్తుంది. అయితే దానికి మన ముఖ్యమంత్రి గారు ఫైనల్గా ఏం చేశారంటే 430, 365 ఇళ్ళు ఉండేవి. అవి రేపు జూన్ 12కి లోపల కంప్లీట్ చేయమన్నారు. దాని మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అవి ఇచ్చేస్తాం. మిగతా వాటికి కూడా హట్కో లోన్ కోసం ట్రై చేస్తున్నాం. అది కూడా త్వరలో వస్తుంది. అది రాగానే 300 చదరపు అడుగులు కూడా కంప్లీట్ తీసుకొని అవి కూడా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సార్, నెల్లూరు సిటీలో ప్రజలు ప్రశాంతంగా జీవనం చేయాలంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నెంబర్ 1 అండి, లా అండ్ ఆర్డర్. నేను చాలా క్లియర్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను. ఎవరు తప్పు చేసినా చట్టబద్ధంగా తీసుకోండి. ఏ పార్టీ అయినా, అది తెలుగుదేశం కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఎవరు చేసినా చట్టబద్ధంగా తీసుకోండి అని చాలా క్లియర్ కట్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉందంటే ఇక్కడ వ్యాపారాలు సక్రమంగా చేసుకుంటారు. వ్యాపారాలు సక్రమంగా చేసుకుంటే జిఎస్టీ కడతారు, టీడీఎస్లు వస్తాయి. ఈ కడితే ఈ రాష్ట్రానికి వాటి ద్వారా షేర్ వస్తుంది. షేర్ వచ్చినప్పుడు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, మన యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకని లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం నేను ఎటువంటి కాంప్రమైజ్ కావట్లేదండి. ఏ పార్టీ వాడు, మా పార్టీ వాడికైతే నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను. ఏమని చెప్పానంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఏ పార్టీ వాళ్ళైనా ఎక్కడైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే మీరు చట్టబద్ధంగా చర్య తీసుకొని మీరు ఎవ్వరూ ఇన్వాల్వ్ కావద్దు. నేనైతే ఫోన్లు చేయను మీకు ఫేవర్, కానీ చాలా క్లియర్గా చెప్పాను. మా పార్టీ వాళ్ళు నా మీద కొంత కునుగ్గా కూడా ఉన్నారు. ఉన్నా నాకు జిల్లా బాగుంటాం ఇంపార్టెంట్, రాష్ట్రం బాగుంటాం ఇంపార్టెంట్. సార్, చివరిగా నెల్లూరు ప్రజలకి ఏం చెప్తారు సార్ మీరు సూచన? నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పేదండి, రాష్ట్ర ఖజానా లేదు. గత ప్రభుత్వం ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. అంటే ఎవరైనా ఒక జీతం నెలకి ఒక 25,000 వస్తుందంటే ప్లాన్ చేసుకుంటారు. రెంట్ ఎంత, ఇంటి ఖర్చులు ఎంత, కరెంట్ ఎంత, పిల్లల చదువులకి ఎంత, సేవింగ్ ఎంత, లేదా ఒక ఇల్లు కొనుక్కుంటే దానికి ఈఎంఐలు కట్టమని 10,000 వచ్చేవాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు, 5,000 వచ్చేవాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు. అది బడ్జెట్. అట్లా రాష్ట్రానికి కూడా వచ్చే ఆదాయాన్ని బట్టి సంవత్సరం ముందే యాక్చువల్గా ఫిబ్రవరి నెలలోనే కేంద్ర బడ్జెట్ అవ్వగానే రాష్ట్రం అసెంబ్లీ పెట్టి అక్కడ బడ్జెట్ ఫైనలైజ్ చేస్తుంది. ఈ డిపార్ట్మెంట్కి ఎంత, ఈ డిపార్ట్మెంట్కి ఎంత, ఈ డిపార్ట్మెంట్కి ఎంత అని. ఆ డిపార్ట్మెంట్లో కూడా శానిటేషన్కి ఎంత, రోడ్లకి ఎంత, లైట్కి ఎంత అని. అలాంటిది గత ప్రభుత్వం చేసినా పాటించలా. అందువల్ల ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నం అయిపోయింది. అయితే దాన్ని గాడిలో పెట్టడానికి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని విధాలు చేస్తూ ఒక్కొక్కటి స్లోగా చేస్తున్నారు. అందువల్ల నెల్లూరు ప్రజలందరినీ నాకు కొంత సమయం ఇవ్వండి, ఖచ్చితంగా ఏదైతే నెల్లూరు ప్రజలకు ఎలక్షన్ ముందు ఇచ్చావో అవన్నీ 100కి 100 పాళ్ళు పూర్తిగా చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం సార్. థ్యాంక్ యూ.